హాయ్ నమస్తే అండి. ఇలా చూడండి, ఇదిగో దీంట్లో కొంచెం బెల్లం ముక్కేసాను. ఇది కానిగాకండి. ఇదిగో చూడండి, కానిగాకు. ఇది దీంట్లో ఇది 20 లీటర్ల బకెట్. దీంట్లో నీళ్ళు పోసాను. నేనైతే కత్తెరతో కొంచెం ఓపికగా కట్ చేసుకున్నానండి. మీ ఇష్టం, మీరే చెట్లకు మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇటు ఓపికగా చేసుకుంటే చేసుకోండి, లేకపోతే చిన్న ఏదన్నా సంచిలో వేసి ఒక చిన్న కర్ర ముక్క తీసుకొని చెత్త కొట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కానిగాకు ఫెర్టిలైజర్ మొక్కలకి అంత మంచి ఉపయోగం ఇచ్చిద్ది. దీని ఫెర్టిలైజర్, దీని ఆకు కానీ, దీని గింజలు కానీ, గింజల నుంచి తీసిన నూనె కానీ, దాని బెరడుతో సహా పూత కూడా మనకి మొక్కలకి ఉపయోగించుకోవచ్చు. మనం అంత బాగా మంచి ఫెర్టిలైజర్ ఇది. ఎండిపోయిన ఆకులను మనం మట్టేసి మొక్కలు పెట్టేటప్పుడు దాంట్లో వేసి మనం కుండీల్లో వేసుకొని మట్టేసి పెట్టినా బలం. ఇట్లా మనం ఎండాకాలం కాబట్టి మొక్కలకి మొదట్లో పోసుకోవచ్చు, పైన ఆకులకి కొట్టుకోవచ్చు. మొక్కలకు కొట్టామంటే ఆకులు కూడా పచ్చగా ఉంటాయని తయారు చేసుకుంటున్నానండి. ఇది నేను బెల్లం ముక్క ఎందుకు వేసానంటే మనం ఇచ్చే లిక్విడ్ని గ్రహించాలి కదా, ఏరు తీసుకోవాలి మనం ఇచ్చే లిక్విడ్ని. అందుకే ఒక చిటికెడు బెల్లం వేసానండి. దాంట్లో 1 లీటర్ నీళ్ళు పోసుకొని మనం మొక్కలకి కొంచెంగా ఇచ్చుకోవచ్చు, మొక్కల పైన కొట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇదైతే లక్ష్మణ ఫలం ఆకండి. ఇది కూడా నీళ్ళేసి దీన్ని కూడా పరమంటి చేసి 3 రోజులు ఉంచుదామని దాన్ని కూడా కట్ చేసి పెట్టా. ఎందుకంటే లక్ష్మణ ఫలం చెట్టు మనకి మనుషులకి ఎంత ఉపయోగాన్ని ఇచ్చిద్దో మొక్కలకు కూడా అట్నే ఇస్తుంది కదండి. అందుకే దాని ఆకులు కూడా తీసి వాటిని కూడా కట్ చేసి ఫెర్టిలైజర్ చేయాలని అది కూడా తీసానండి. కానిగాకు వల్ల మనం బలం ఏవేవో ఫెర్టిలైజర్లు ఇస్తున్నాం కదండి. వాటితో పాటు అన్ని రకాల పోషకాలు ఇచ్చినా మనం దీని ఫెర్టిలైజర్ వేరు. మనం బలం మందు చిమ్మినంత పుష్టిగా ఉంటుంది దీన్ని ఆకు నుంచి ఇచ్చే. మనం మొక్కల్లో వేసుకునే ఎండి ఆకులైనా సరే, ఇట్లా పచ్చి ఆకులు మనం ఇట్లా లిక్విడ్ చేసి ఇచ్చినా అంత మంచి దీనికి బలం. కానిగ చెట్టు అంటేనే అన్నీ మనకి ఉపయోగపడేవి. బెరడు కానించి దాని నూనె కానించి అన్నీ మనకు మనుషులకి ఉపయోగపడతాయి, మొక్కలకి ఉపయోగపడతాయి. దాని నూనెతో సహా. అందుకే ఇది కలుపుకుంటున్నానండి. చెట్లు మనకి ఎండాకాలం బాగుంటుందని దీన్ని కలుపుతున్నాను. ఇదైతే లక్ష్మణ ఫలం ఆకండి. దీన్ని కూడా ఫెర్టిలైజర్ చేద్దామని అది కలిపి ఇవ్వచ్చు. లక్ష్మణ ఫలం ఆకు కూడా మనకి మంచి ఉపయోగమే కదండి. అందుకే దీన్ని కూడా 3 రోజులు ఇది పర్మంట్ చేసి 2 కలిపి ఇవ్వాలని చేసి పెట్టి, అన్ని రకరకాలు మనం వారానికి 1 సారో 2 సార్లు ఏవో ఒకటి ఇస్తున్నాం కదా, వాటితో పాటు ఇవి కూడా. అందుకే కలిపాను. ఇది కూడా చూడండి, ఇదైతే కానిగ చెట్టు. ఇది కానిగ పూత అండి. పూత కొంచెం ఆకుంటే ఇది సేకరించుకున్నాను. ఇట్లా మనం ఈ ఎండాకాలం ఇట్లా తెచ్చి పెట్టుకుంటే రేపు మొక్కలు వేసేటప్పుడు సాయిల్లో కలిపి పెట్టుకుంటే బలం. పూత చూడండి, దీనికి నైట్రోజన్ బాగా ఉంటుంది, మంచి బలం. అందుకే ఈ పూత సేకరించాను, తీసుకొచ్చి తెప్పించుకొని పెట్టుకుంటున్నాను. పూత కూడా ఇదైతే ఫెర్టిలైజర్ 3 రోజులు పరమంటి చేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బాగుంటుందని కలుపుకున్నానండి. ఈ 2 రకాలు. ఇది మొక్కల పైన మనం స్ప్రే చేసుకున్న మొక్కలు
బాగుంటాయి. మొదట్లో అయినా పోసుకోవచ్చు. అందుకే ఇది చేసుకున్నాను. సరే, కానిగాకు దొరికితే మనకు ఓపిక ఉండాలి, కానీ దొరికిద్ది. కావాలంటే ఆ నుంచైనా తెప్పించుకొనైనా చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవాలి ఓపిక ఉంటే. ఇది పెద్ద పనేం కాదండి, కొంచెం ఓపిక ఉండాలి, తెచ్చిచ్చేవాళ్ళు ఉండాలి. తెచ్చుకొని మనం ఇట్లా చేసుకున్నామంటే మొక్కలకి ఇచ్చుకుంటే బలం. ఎన్ని ఫెర్టిలైజర్లు ఇచ్చినా దీని ఫెర్టిలైజర్ వేరండి. ఏరు దృఢంగా ఉంటుంది, మొక్కకు కూడా బలం బాగుంటుంది కానిగాకు ఫెర్టిలైజర్. నేను అందుకే మట్టి పెట్టి మనం మొక్క పెట్టేటప్పుడు, మట్టేసి మొక్క పెట్టేటప్పుడు ప్రతి దాంట్లో నేను కొంచెం వేపాకు, కొంచెం కానిగాకు కంపల్సరీ వేసుకుంటాను. ముందే నేను తీసుకొచ్చి పెట్టుకుంటానండి. తీసుకొచ్చి పెట్టుకొని ప్రతి దాంట్లో కొంచెం వేపాకు, కొంచెం కానిగాకు ప్రతి దాంట్లో వేసుకుంటా. మనం ఏది వేసుకున్నా సరే నాకు ముఖ్యంగా నేను ఆ 2 ఆకులు మట్టికి వేసుకుంటానండి. దీనివల్ల ఈ ఆకు వేసుకున్న వల్ల కొంచెం ఈ పొగాకు కలిసిన వల్ల నాకు నెమటోడ్స్ ప్రాబ్లం లేకుండా బాగా అనిపించింది. అందుకే నేను కానిగాకు కంపల్సరీగా తెప్పించి పెట్టుకుంటాను, ఎండబెట్టుకొని వేసుకుంటాను. ఈసారి ఫెర్టిలైజర్ కూడా చేద్దామని చేసుకుంటున్నానండి మొక్కలకు వేసుకోవడానికి. లక్ష్మణ పాలెం చెట్టు అయితే మాకు ఉందండి, అందుకే ఆకు తీసి ఫెర్టిలైజర్ చేశాను. ఆకు తీసి చేశాను. లక్ష్మణ పాలెం చెట్టు కూడా ఈ 2 కలిపి ఇవ్వాలని అది ఇది కలుపుకొని చేసుకున్నాం. దీనికోసం అయితే ఎడకపో అవసరంలా, మాకే ఉంది మొక్క. అందుకే ఆకు తీసి దాన్ని కూడా చేసి పెట్టుకున్నాను. అంతేనండి. బాయ్.